అందరికీ నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ సంబంధించి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయితే అవడం అయితే జరిగింది. రిజల్ట్స్ గురించి అందరూ కూడా వేచి అయితే చేస్తున్నారు. అయితే మనకు రిజల్ట్స్ తర్వాత ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు కదా మనకు ఆల్ ఓవర్ ఇండియాగా. అయితే మనకు తెలంగాణను ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ టెస్ట్ ఎక్కడ కండక్ట్ చేస్తారు అని చాలా మంది కూడా డౌట్స్ అయితే అడుగుతున్నారు. అంటే ఏ సెంటర్ ఈజీగా ఉంటుంది, ఏ సెంటర్ హార్డ్గా ఉంటుంది, ఏ సెంటర్లో పడితే మనకు రన్నింగ్ అనేది ఈజీగా కొట్టచ్చు అని చాలా మంది కూడా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఆ కంప్లీట్ డౌట్స్ అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా క్లియర్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు అయితే చూడండి. తెలంగాణలో ఎన్ని సెంటర్లు ఉన్నాయి, ఏమేమి సెంటర్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఏమేమి సెంటర్లు ఉన్నాయి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకు ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, కొంచెం మన ఛానల్కి బూస్టప్ ఉంటుంది కాబట్టి. అలాగే ఎవరైనా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాలేదో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కాండి. అలా చిన్న చిన్న అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాం. ఒకవేళ వీడియో చేయలేకపోతే అందులో అయితే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ఇక్కడ చూసుకుంటే ఎస్ఎస్సి జీడీ సంబంధించి ఫిజికల్ టెస్ట్ సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏమేమి సెంటర్లు ఉన్నాయి అంటే మనకు లాస్ట్ ఇయర్ ఈ సెంటర్లో పెట్టారు, ఈసారి కూడా ఇదే సెంటర్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నాం ఏమేమి సెంటర్లు ఉన్నాయో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 3 సెంటర్లు అయితే ఉండడం అయితే జరిగింది. లాస్ట్ టైం కూడా ఈసారి కూడా 3 సెంటర్లు మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఇంద్రప్రియదర్శిని స్టేడియం సంబంధించి ఇంద్రప్రియదర్శిని స్టేడియం అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మెన్షన్ చేసిన గ్రౌండ్ రోడ్ అని మెన్షన్ చేసిన, అది క్లారిటీగా ఇస్తాను మీకు చూడండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంద్రప్రియదర్శిని వచ్చేసి గ్రౌండ్ అన్నట్టు, ఇది గ్రౌండ్లో మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. మనకు 5 km కానీ 1.6 కానీ, మేల్ వాళ్ళకు 5 km కదా 24 నిమిషాల్లో కొట్టాలి, ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 1.6 కిలోమీటర్ని 8 నిమిషాల 30 సెకండ్లకి అయితే కంప్లీట్ చేయాలి. ఇలాగైతే ఉంటుంది. అయితే మనకు ఇంద్రప్రియదర్శినిలో గ్రౌండ్ మాత్రమే ఉంటుంది. గ్రౌండ్లోనే మీరైతే 5 km అయితే కొట్టాలి. వాళ్ళు టోకెన్స్ ఇస్తూ ఉంటారు. మనకు లాస్ట్ టైం కూడా పెట్టడం అయితే జరిగింది. కానీ ఈ అన్ని సెంటర్లల్లో ఇప్పుడు మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 8 సెంటర్లు కదా, అన్నిటికన్నా టఫెస్ట్ సెంటర్ ఏదంటే ఇంద్రప్రియదర్శిని. ఇందులో పడ్డోడు మాత్రం బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. 2 to 3 months రన్నింగ్ ఉంటే ఇలా కొట్టగలడు. ఎందుకంటే గ్రౌండ్ కాబట్టి కర్వ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సర్కిల్ ఉంటుంది కదా, 4 కర్వ్స్ ఉంటాయి. 4 కర్వ్స్లలో టైం పోతుంది కదా. అలా మనకు 5 km అంటే ఇప్పుడు 400 ట్రాక్ అన్నట్టు. 400 ట్రాక్ అంటే మనకు 5 km కొట్టానంటే ఎన్ని రౌండ్లు కొట్టాలి? చాలా రౌండ్లు, 12-13 రౌండ్లు అయితే కొట్టాలి. 13 రౌండ్లు కొట్టానంటే నీకు చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి గ్రౌండ్లో. రోడ్ కన్నా గ్రౌండ్ ఈజ్ వెరీ వెరీ హార్డ్. అందుకనే ఇంద్రప్రియదర్శినిలో లాస్ట్ టైం మనకు అంటే బ్యాచ్కి 100 మందిని తీస్తాడు కదా, ఫిజికల్కి రన్నింగ్ పంపించాలంటే 100 మందిని ఇడిచిపెడతాడు. 100 మందిలో 8-9 మంది మాత్రమే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది ఇంద్రప్రియ గ్రౌండ్లో. అలాగైతే ఉంటుంది బ్రదర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో మీరైతే రన్నింగ్ అనేది ఇందులో ఇది ఉన్నది కదా ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్, ఇందులో ఎవరు పడతారో వాళ్ళు జాగ్రత్త అయితే ఉండండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఎన్టీపీసీ సింహాద్రి. ఇది వచ్చేసి కొంచెం ఈజీగానే ఉంటుంది రోడ్డు సంబంధించి. ఇది కూడా కొంచెం ఎత్తులు మంపులు ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఇది కొట్టచ్చులేదు. ఎన్టీపీసీ సింహాద్రి వచ్చేసి కొట్టచ్చు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఐటీబీపీ చిత్తూరు. ఇది కూడా రోడే, ఇది కూడా మంచిగా ఉంటుంది. రోడ్డుకు సంబంధించి కూడా ఇది బాగానే ఉంటుంది. అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో 3 సెంటర్లు ఉన్నాయి, తెలంగాణలో వచ్చేసి 5 సెంటర్లు ఉండడం అయితే జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకు వచ్చి రన్నింగ్ అంటే సెంటర్లు అయితే పడడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు తెలంగాణలో కూడా సెంటర్లు అయితే పడితే మనకు లాస్ట్ టైం కూడా పడడం అయితే జరిగింది. కానీ తెలంగాణలోకి ఆంధ్రప్రదేశ్లో పడేది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తెలంగాణలో మాత్రమే పడుతుంది సెంటర్లు. ఆంధ్రప్రదేశ్ మాత్రం తెలంగాణకు అయితే పడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ తక్కువ సెంటర్లు అయితే ఉండడం అయితే జరిగింది కదా. ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పడ్డదనుకో వాళ్ళకు గుడ్ లక్ అన్నట్టే. ఎందుకంటే మనకు తెలంగాణలో చాలా ఈజీగా జరుగుతుంది ప్రాసెస్ అనేది. ఈ 5 సెంటర్లు నేను చెప్తాను. ఎందుకంటే మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఇవన్నీ చాలా కొంచెం టఫ్. దీనికన్నా ఈ తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో టఫే ఉంటుంది రన్నింగ్ కొట్టానంటే. అందుకే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో నుంచి తెలంగాణకు వస్తారో వాళ్ళకి వచ్చేసి ఒక ఓన్లీ జర్నీ సంబంధించిన అది అవుతుంది, కానీ అంత మించి అయితే మనకి ఏదైతే ఉండదు. చాలా ఈజీగా లక్ అన్నట్టు తెలంగాణలో పడితే. ఈ 3 సెంటర్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళ చూసుకున్నాం.
తెలంగాణ వచ్చేసి రామగుండం వచ్చేసి రోడ్డు. ఇది చాలా చాలా ఈజీ, చాలా ఈజీ. ఇక్కడ దీనివల్ల వడ్డోడు అయితే ఖచ్చితంగా కొడతాడు. మనకు లాస్ట్ టైం 100కు 70+ మంది ఏమో రన్నింగ్ అయితే కొట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ చంద్రయాన్ గుట్ట. ఇది కొంచెం టఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కొంచెం కాదు, ఇది టఫే. చంద్రయాన్ గుట్ట అంటేనే టఫ్. ఎందుకంటే కొండ ఉంటుంది, కొండ చుట్టూ రెండు రౌండ్లు కొట్టిస్తాడు, మళ్ళీ అత్తడు, కిందికి అత్తడు, మళ్ళీ మీది తీసుకుపోతాడు. అంతా గుట్ట ఏరియా, ఇది అంతా హిల్ ఏరియా అన్నట్టు. చంద్రయాన్ గుట్ట ఉండడం అయితే జరిగిందా. చంద్రయాన్ గుట్ట అంటేనే గుట్ట. ఇది కొంచెం టఫెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇందులో కూడా కొందరు పడతాయి. ఓకేనా. నెక్స్ట్ రంగారెడ్డి డిస్టిక్. ఇది కూడా రోడే. రంగారెడ్డి డిస్టిక్ లో కూడా రోడే ఉంటుంది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. రోడ్ కూడా మామూలుగానే ఉంటుంది, పర్లేదు అది. నెక్స్ట్ ఇక్కడ CISF NISA హైదరాబాద్ రోడ్. ఇది కూడా ఈజీగానే ఉంటుంది. ఇది CISF యూనిట్ సంబంధించింది ఉంటుంది. ఇది కూడా చాలా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ CISF గ్రూప్ D హైదరాబాద్ వచ్చేసి ఇది చాలా చాలా ఈజీ ఉంటుంది. ఇది నాది సెంటర్ ఇందులో పడ్డది. CISF గ్రూప్ D హైదరాబాద్ రోడ్ ఉన్నది కదా, అది నాకు అందులో బట్టి నేను రన్నింగ్ కొట్టడం అయితే జరిగింది. నాకు ఇంటికాడ 25 పడేది, అందులో నాకు 23కే అక్కడ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది రోడ్ అనేది. సింగిల్ రోడ్ అంటే ఇట్లా అటు సింగిల్ ఇటు సింగిల్ డబుల్ రోడ్ అన్నట్టు దాన్ని కన్వర్ట్ చేసి వాళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి టోటల్గా ఈ 5 సెంటర్లు అయితే మామూలుగానే ఉంటుంది. ఒక చంద్రయాన్ గుట్ట తప్పించి ఈ 4 సెంటర్లు అయితే చాలా ఈజీగానే ఉంటుంది. ఎవరికైతే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో పడతాయో వాళ్ళకు గుడ్ లక్ అన్నట్టే, అంటే లక్ అన్నట్టే. ఎందుకంటే మనకు మంచిగా ఈజీగా ఉంటాయి కాబట్టి చూసుకోండి. అలాగే మనకు ఎగ్జామ్ ఎంతనో రన్నింగ్ కూడా అంతే బ్రదర్. ఎందుకంటే రన్నింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి రన్నింగ్ అనేది మార్నింగ్ ఈవినింగ్ నేను చెప్పాను కదా కట్ ఆఫ్. ఆ కట్ ఆఫ్ చూసుకొని మన ఛానల్స్ ఉంటాయి, ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను కట్ ఆఫ్ సంబంధించి. ఆ కట్ ఆఫ్ వీడియోస్ చూసి మీరు అన్ని మార్క్స్ వస్తే మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఈ కాంచాలి మనకు మే లాస్ట్ వీక్ కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ ఫిజికల్ టెస్ట్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఫస్ట్ రోజు పడవచ్చు, లాస్ట్ రోజు పడవచ్చు. లాస్ట్ రోజు పడడానికి కొంచెం లక్కు, ఎందుకంటే మనకి ఇంకా టైం దొరుకుతుంది. 10 రోజులు 15 రోజులు టైం అయితే దొరకడం అయితే జరుగుతుంది. మనకు 15 రోజులు ఓవరాల్గా పెడతాడు ఆల్ ఓవర్ ఇండియాగా. ఈ 15 రోజులు టైం అనేది దొరుకుతుంది లాస్ట్ వన్ పడ్డదంటే. ఈ ఫస్ట్ వన్ పడ్డా కూడా ఆయనకి ప్రాక్టీస్ ఉంటే వెళ్ళిపోతాడు, లేకుంటే మధ్యలో అయిపోతాడు. అలాగైతే ఉంటుంది బ్రదర్. 5 గేమ్ అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే నేను చాలా మందిని చూసిన, అంటే మా ఫ్రెండ్స్ చూసినప్పుడు ఇది ఎంత 5 గేమ్ ఎంత ఏది అన్నాడు, వాడే బుగ్గగాడేయండు. ఎందుకంటే నాకన్నా ఎక్కువ మార్కులు ఎగ్జామ్లో నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి. వాడు అట్టే ఇడిసి పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ అవుతుండు. అలాగైతే ఉంటుంది బ్రదర్. మీరు ఎగ్జామ్ వచ్చిందిలే నాకు జాబ్ వచ్చింది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎగ్జామ్ కన్నా ఇది రన్నింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ హైట్ వచ్చేసి చెస్ట్ హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది ఒకసారి చూసుకోండి. 170కి తక్కువ ఉన్నా కానీ మీరైతే నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు 150 మంది సెలెక్ట్ అయ్యారు రన్నింగ్లో, ఓకేనా. ఇందులో 50 మంది సెలెక్ట్ అయ్యారు, రన్నింగ్ కొట్టి అయిపోయింది, నేను అయిపోయింది పోయి ఫిజికల్ టెస్ట్ అనుకుంటారు. ఈ 50 మందిలో 25 మందిని హైట్లోనే తీసి పడేస్తాడు, తెలుసా. ఇది ఒకటి తెలుసా, హైట్ ఉంది చెస్ట్ అంటే కొంచెం ఆడ పర్సన్ బట్టి చూస్తాడు, మామూలుగానే చూస్తాడు. చెస్ట్ వచ్చేసి హైట్ మాత్రం 170కి 1 ఇంచ్ ఉన్న 1 సెంటీమీటర్స్ మిల్లీ సెంటీమీటర్ ఉన్నా కానీ తీసి పడేస్తాడు. నేను నా కళ్ళ ముందు చాలా మంది చూసిన. నా హైట్ వచ్చేసి 175, నాకేం పర్లేదు. కానీ ఎవరికైతే 170 తక్కువ ఉంటే మీరు ఒకసారి చూసుకోండి. 171 ఇంటికాడ వచ్చిందంటే మీకు ఆడ 170 వస్తుంది. అలా మెజర్మెంట్లు వేరే ఉంటాయి, ఓకేనా. మీరు ఒకసారి అట్లా అయితే చూసుకోండి. మీకు ఇంటికన్నా 170 వచ్చింది అనుకో, ఆడ 169.23 అలాగైతే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు మెజర్మెంట్స్ అనేది కరెక్ట్ చూసుకొని మీరైతే వెళ్ళండి. చెస్ట్ కూడా 80 ఉండాలి కంపల్సరీ. 80కి తక్కువ ఉంటే కథమే. 82 to 85 ఎక్స్పాండ్ అయితే చాలా చేసుకోరు. డిప్స్ అది ఉంటాయి, పుషప్స్ అవన్నీ ప్రయత్నం అయితే చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో 5 గేమ్ని ఎలా కొట్టాలో, నేను ఎంత ఈజీగా కొట్టినో మీకు కంప్లీట్గా నేను ఎక్స్పీరియన్స్ అయిన మాటలతో మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అందుకని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. నేను ఎంత ఈజీగా కొట్టినో 5 గేమ్ని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే 1.6 సంబంధించి కూడా ఫీమేల్ సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓవరాల్ ఇంతే బ్రదర్. మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.